హాయ్ అండి. ఈరోజు మనం గుత్తి వంకాయ మసాలా కర్రీని సింపుల్ ఇంగ్రీడియంట్స్‌తో, తక్కువ మసాలాస్‌తో ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకుందామా? ఈ కర్రీ చపాతీ అలానే రైస్‌లోకి రెండింట్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్. పులావ్‌లోకైతే ఇంక చెప్పనక్కర్లేదు. అంత టేస్టీగా ఉంటుంది. రైస్ కంటే కూడా ఎక్కువ ఈ కర్రీనే తినేస్తాము. అయితే ఈ టేస్టీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా ఒక కళాయి పెట్టుకున్నాయి. హీట్ అయిన తర్వాత ఇందులో 1 కప్ వరకు పల్లీలు యాడ్ చేస్తున్నాను. ఇవి రోస్ట్ అయిన తర్వాత ఇందులో కొంచెం అంతా మెంతులు కూడా యాడ్ చేసుకుందామండి. ధనియాలు, నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ సింపుల్గా ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇందులో కొంచెం అంతా మెంతులు యాడ్ చేసుకున్నాం కదండి. నెక్స్ట్ కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. అలానే సోంపు కూడా యాడ్ చేసుకుందాము. అన్నీ బాగా రోస్ట్ అయిన తర్వాత వీటిని గ్రైండ్ చేసుకుందామండి. ఇవి ఒక 5 or 10 minutes చల్లారిన తర్వాత గ్రైండ్ చేసేసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఈ పల్లీలన్నీ యాడ్ చేసుకుందాము. ఇవి చల్లారిన తర్వాతే మనం గ్రైండ్ చేసుకోవాలండి, లేకపోతే పౌడర్ అనేది సరిగా రాదు. సో ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి ఇందులో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అలానే కొంచెం పసుపు, అలానే 1 స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఫోర్స్గా గ్రైండ్ చేసేసుకుందాము. పౌడర్ అయితే ఈ విధంగా వస్తుంది మనకి. నెక్స్ట్ ఇక్కడ నేను 1 kg వరకు ఫ్రెష్ గుత్తి వంకాయలను తీసుకుంటున్నానండి. ఇవి చాలా ఫ్రెష్గా ఉంటేనే మన కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. వీటిని ఒకసారి బాగా వాష్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఆ పౌడర్ని అందులో ఫిల్ చేసేసుకుందాం. అన్నిటినీ అలానే ఫిల్ చేసేసుకుందాము. ఈ విధంగా ఫిల్ చేసుకున్నాము అంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మసాలా అన్నిటిని ఈ విధంగా మనం ఫిల్ చేసేసుకుందాము. మిగిలిపోయిన ఈ పౌడర్ని మనం లాస్ట్లో కర్రీలో యాడ్ చేద్దామండి, గ్రేవీ కోసం. ఈ విధంగా అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఇందులో 2 స్పూన్స్ నేను ఆయిల్ యాడ్ చేశాను. అలానే 1/2 స్పూను ఇంగువ యాడ్ చేశాను. ఇంగువ యాడ్ చేసుకుంటే కర్రీస్ చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. అలానే ఇక్కడ 1 స్పూన్ నేను జీలకర్ర యాడ్ చేశాను. నెక్స్ట్ కొంచెం అంతా దాల్చిన చెక్క కూడా వేస్తున్నాను. మసాలాస్ తక్కువతో చేస్తున్నాం కాబట్టి ఏమీ వేయట్లేదు ఇక్కడ. అలానే 2 ఆనియన్స్ కట్ చేసుకొని ఈ విధంగా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి. కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఈ వంకాయలన్నిటిని ఇందులో యాడ్ చేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 4 to 5 minutes మూత పెట్టేసి వదిలేద్దామండి. ఇక్కడ బాగా మిక్స్ చేస్తున్నాను కదా, ఈ విధంగా మిక్స్ చేసుకొని ఆయిల్లో కొంచెం ఫ్రై అవుతాయి. ఇప్పుడు గుత్తి వంకాయలు బాగా కుక్ అవుతాయి. ఈ విధంగా మూత పెట్టుకొని 4 to 5 minutes ఇలా వదిలేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందామండి. ఇందులో నేను ఇక్కడ 2 tomatoes ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పేస్ట్ ఈ విధంగా యాడ్ చేస్తున్నాను. మనకి గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకుంటే ఒక 4 to 5 టమాటోస్ తీసుకొని ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు అండి, ఎక్కువ కావాలి అనుకుంటే. అలానే పౌడర్ మిగిలిపోయింది కదా, అది కూడా ఇప్పుడే యాడ్ చేసుకుందాం గ్రేవీ కోసం అని చెప్పి. నెక్స్ట్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకుందామండి. 1 స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకొని నెక్స్ట్ 1 స్పూన్ అల్లం పేస్ట్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ కొంచెం 1 కప్ వాటర్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకుంటే వంకాయలకి మసాలాస్ అన్నీ పడతాయి. ఈ విధంగా మళ్ళీ 4 to 5 minutes కుక్ అయిన తర్వాత చూద్దామండి. ఇప్పుడు ఇట్లా అయితే కుక్ అయిపోయాయి గుత్తి వంకాయలన్నీ. చాలా మంచి స్మెల్ కూడా వస్తుంది. ఈ విధంగా కుక్ అయిన తర్వాత మనం టేస్ట్కి తగ్గట్టు మళ్ళీ ఒకసారి సాల్ట్ అలానే కారం సరిపోయిందో లేదో చూసి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కారం యాడ్ చేస్తున్నాను సరిపోలేదని చెప్పి. అలానే గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా ఒక 2-3 minutes కుక్ అయిన తర్వాత
మళ్ళీ ఒకసారి చూద్దాము ఎలా కుక్ అయింది ఏంటి అనేది. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే కర్రీ రెడీ అయిపోతుందండి. కర్రీ చాలా టేస్టీగా, అలానే చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. ఇంకా పులావ్లోకి అయితే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎవరైనా చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.